సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద సూపర్ ఇన్ఫో టాక్స్. సో గైస్ రీసెంట్గా అయితే కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఆ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ ఇవాళ అయితే ఈ వీడియోని అయితే చేస్తున్నా. సో మొత్తానికి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ కావాలంటే చెప్పండి, మన ఛానల్లో ఖచ్చితంగా చేస్తాను. ఇంకా మీరు ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది ఆడియో క్వాలిటీ ఇంప్రూవ్ చెయ్యి అన్నారు. సో ఆడియో క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేశాను. ఒకవేళ ఆడియో క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వకపోతే కామెంట్స్లో చెప్పండి, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇవాళైతే కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే చేశారు. సో వాటిని అయితే మనం ఆన్సర్ ఇద్దాం. సో ఛానల్‌కి ఇప్పుడే కొత్తగా వచ్చినట్టయితే తెలుసు కదా! కొత్తగా ఏం లేదు. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకెళ్ళిపోదాం. క్వెషన్ నంబర్ 1 అన్న, ఇది ఎల్విన్ బ్రో కామెంట్ చేశాడు. బ్యాట్‌మ్యాన్ యొక్క ఆల్ ఫార్మ్స్ ఇంకా పవర్స్ అండ్ ఎబిలిటీస్ బ్యాట్‌మ్యాన్ ఫైనల్ ఫార్మ్ ఎక్స్‌ప్లెయిన్ చేసి డీసీ డైమెన్షనల్ లెవెల్ క్యారెక్టర్స్‌తో కంపేర్ చేయమన్నారు. బ్రో యాక్చువల్లీ బ్యాట్‌మ్యాన్‌కొచ్చేసరికి పవర్‌ఫుల్ వర్షన్స్ అంటూ ఏముండవు. బ్యాట్‌మ్యాన్‌కొచ్చేసరికి తన సూట్సే మెయిన్ ఎబిలిటీస్. అండ్ అందులో మోస్ట్ పవర్‌ఫుల్ ఫార్మ్ ఏదంటే హెల్మెట్ సూట్ ఫార్మ్ బ్యాట్‌మ్యాన్. ఈ హెల్మెట్ సూట్‌లో ఉన్న బ్యాట్‌మ్యాన్ వచ్చేసరికి మోస్ట్ పవర్‌ఫుల్. దీన్ని జస్టిస్ లీగ్ టీమ్ అయితే తయారు చేశారు. అంటే జస్టిస్ లీగ్ టీము బ్యాట్‌మ్యాన్ ఏదైనా సమస్యల్లో ఇరుక్కుంటే దాని నుంచి తప్పించుకోవడానికి అండ్ అందులో ఇరుక్కోకుండా ఉండడానికైతే ఈ ఫార్మ్‌ని డెవలప్ చేశారు. అంటే ఈ సూట్‌ని డెవలప్ చేశారు. ఇంకా ఈ హెల్మెట్ సూట్‌లో ఉన్న బ్యాట్‌మ్యాన్ వెరీ వెరీ పవర్‌ఫుల్. సింపుల్‌గా చెప్పాలంటే హీ వాస్ ఎ పవర్‌ఫుల్ రూలర్, అంటే పవర్‌ఫుల్ వారియర్ ఇన్ దిస్ సూట్. అయితే ఈ సూట్‌లో ఒక డిఫాల్ట్ అయితే ఉంది. అదేంటంటే దీన్ని నైక్రో బాట్స్‌తో తయారు చేశారు. దానివల్ల మన బ్యాట్‌మ్యాన్ భయ్య దీన్ని ఎక్కువ సేపు అయితే యూజ్ చేయలేడు. అలా దీన్ని ఎక్కువ సేపు యూజ్ చేయకపోవడం వల్ల మెయిన్‌లీ ఈ సూట్‌ని సరిగ్గా యూజ్ చేయలేడు. అండ్ కాపోతే ఈ సూట్‌లో మనోడు చాలా మందిని డిఫీట్ చేశాడు. అండ్ అలాగే ఈ సూట్‌లో ఉన్నప్పుడు తను నెక్రోవర్స్‌ని కూడా షేక్ చేసి అంత పవర్‌ఫుల్‌గా ఉంటాడు. అయితే ఇప్పుడు మీరనొచ్చు, బ్యాట్‌మ్యాన్ ఒక్క ఫార్మే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నావేంట్రా? అన్ని ఫార్మ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు కదరా! అంటే, యాక్చువల్లీ బ్రో ముందుగానే చెప్పా. బ్యాట్‌మ్యాన్ సూట్స్ అనేవి తన సూట్స్ ద్వారా తను పవర్‌ని పొందుతాడు. కానీ ఆ సూట్స్ అన్నీ తన ఫార్మ్స్ అయితే కాదు. అయితే అందులో మోస్ట్ పవర్‌ఫుల్ ఈ హెల్మెట్ సూట్ బ్యాట్‌మ్యాన్. మిగతా సూట్స్ గురించి కూడా కామిక్స్‌లో చెప్పారు గానీ, వాటి గురించి సరిగ్గా ఎక్స్‌ప్లోర్ చేయలేదు. అంతే. ఇంకా ఈ బ్యాట్‌మ్యాన్ వర్షను డార్క్‌సైడ్‌ని గూడా ఓడించాడు. కాపోతే ఈ బ్యాట్‌మ్యాన్ డీసీ డైమెన్షనల్ లెవెల్ క్యారెక్టర్స్‌ని ఓడించిద్దో, ఓడించలేదో చెప్పలేము. ఎందుకంటే ఈ హెల్మెట్ సూట్ ఫార్మ్‌లో ఉన్న బ్యాట్‌మ్యాను ఈ సూట్‌ని ఎక్కువ సేపు హ్యాండిల్ చేయలేడు. ఒకవేళ హ్యాండిల్ చేస్తే మనోడు చచ్చిపోతాడు. సో, మొత్తానికి మీ క్వెషన్‌కి ఆన్సర్ దొరికిందనుకుంటున్నా ఎల్విన్ బ్రో. అండ్ సెకండ్ క్వెషన్ కూడా తనే అడిగాడు. అన్న, డార్క్‌సైడ్ యొక్క ఫార్మ్స్ గురించి, అలాగే ట్రూ ఫార్మ్ డార్క్‌సైడ్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ కంపారిజన్ అండ్ కాస్మిక్ సూపర్ మ్యాన్‌తో కంపారిజన్ చెయ్యి అన్నాడు. సో, ఓకే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డార్క్‌సైడ్‌కి అయితే ఎలాంటి ఫార్మ్స్ ఉండవు. అంటే డార్క్‌సైడ్‌కి యూనివర్స్‌లో చాలా రకాల ఫార్మ్స్ ఉంటాయి. అంటే తనకి డిఫరెంట్ ఫార్మ్స్ అంటూ ఉండవు. వర్షన్స్ అనేవి ఉంటాయి. మీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? ఆ! సింపుల్‌గా గోకుని తీసుకోండి. గోకుకొచ్చేసరికి చాలా రకాల పవర్సే ఉంటాయి. అంటే గోకుకి ఎన్నో రకాల ఫార్మ్స్ ఉంటాయి. కాపోతే ఆ ఫార్మ్స్‌లో తనకి అప్‌గ్రేడ్ కొత్తగా ఏం పవర్స్ రావు. తనకి పవర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఫర్ సపోజ్ గోకు సూపర్ సైయాన్ 1లో ఉంటే తన పవర్ 50 టైమ్స్ పెరిగిద్ది. అదే 2లో ఉంటే 150 టైమ్స్ పెరిగిద్ది. అలా డార్క్ సైడ్ వేరే వేరే వెర్షన్స్ అన్నిటికి పవర్స్ పెరుగుతాయి కానీ ఎక్స్‌ట్రాగా ఏ పవర్స్ ఉండవు. కాబట్టి మనం ట్రూ ఫార్మ్ డార్క్ సైడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ ట్రూ ఫార్మ్ డార్క్ సైడ్ అనేది డార్క్ సైడ్ యొక్క మోస్ట్ పవర్‌ఫుల్ ఫార్మ్. ఈ ఫార్మ్‌లో ఉన్నప్పుడు మన డార్క్ సైడ్‌ని ఓడియడం అన్నా, డిఫీట్ చేయడం అన్నా చాలా కష్టం. అండ్ ఈ ఫార్మ్‌లో ఉన్న డార్క్ సైడ్‌కి చాలా రకాల పవర్స్ ఉంటాయి. చెప్పుకోవాలంటే తిను మల్టీవర్స్‌కే ప్రతీక. అసలు ఈ ట్రూ ఫార్మ్ డార్క్ సైడ్ ఎంత సైజ్ ఉంటాడో తెలుసా మీకు? ఈ ట్రూ ఫార్మ్ డార్క్ సైడ్ నియర్లీ మల్టీవర్సల్ లెవెల్ సైజ్ ఉంటాడు. మల్టీవర్స్ అంత సైజా అనుకుంటారు. ఇంకా డార్క్ సైడ్ వర్సెస్ కాస్మిక్ ఆర్మర్ సూపర్ మ్యాన్ విషయానికి వస్తే, కాస్మిక్ ఆర్మర్ సూపర్ మ్యానే గెలుస్తాడు. ఎందుకంటే డార్క్ సైడ్ వీక్‌నెస్ మల్టీవర్స్. కాస్మిక్ ఆర్మర్ సూపర్ మ్యాన్ తలుచుకుంటే ఈజీగా మల్టీవర్స్‌నే డిస్ట్రాయ్ చేయగలడు. ఆ రకంగా చూసుకుంటే
ఖచ్చితంగా కాస్మిక్ ఆర్మర్ సూపర్‌మ్యాన్ వర్సెస్ డార్క్‌సైడ్ బ్యాటిల్‌లో కాస్మిక్ ఆర్మర్ సూపర్‌మ్యానే గెలుస్తాడు. అండ్ నెక్స్ట్ డీసీ ఎలియానా బెలోనా వర్సెస్ ప్రీ రెగ్యులేటర్ బియాండర్. యాక్చువల్లీ బియాండర్ వచ్చేసరికి మోస్ట్ పవర్‌ఫుల్. అండ్ ఈ ఎలియాక్ బిలియాక్ అనేది ప్రెజెన్స్ యొక్క మనవరాలు. కాపోతే ఈ ఫైట్‌లో బియాండరే గెలుస్తాడు. యాక్చువల్లీ ఈ ఎలియాక్ బిలియాక్ ఎవరంటే ఈమె డీసీలోనే మోస్ట్ పవర్‌ఫుల్ గాడ్ అయిన ప్రెజెన్స్ యొక్క మనవరాలు. కాపోతే మన బియాండర్ ఈజీగా ఈమెని ఓడించేయగలడు. ఎందుకంటే తనకి సరిగ్గా పవర్స్ యూజ్ చేయడం రాదు. మన బియాండర్‌కి బాగా వచ్చు. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్స్ గురించి మీకు ఐడియా ఉండకపోవచ్చు. ఒకవేళ ఈ లాజిన్ కావాలంటే చెప్పండి చేస్తా. నెక్స్ట్ సెంట్రీ వర్సెస్ స్కార్లెట్ విచ్. వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్‌ఫుల్ డెడ్లీ కంపారిజన్. సెంట్రీ వచ్చేసరికి మోస్ట్ పవర్‌ఫుల్ అండ్ ఇటువైపు మన అందాల రాక్షసి అయిన వాండా గూడా ఏం తక్కువ కాదు. కాపోతే వాండా గనక స్కార్లెట్ విచ్ ఫామ్‌లోకి వెళ్తే కొంచెం కష్టమే. కానీ ఒకవైపు సెంట్రీలో వాయిడ్ ఉన్నాడు గదా! ఆ వాయిడ్ వస్తే మన వాండా పాప ఖతమైపోయిద్ది. సో, ఫైనల్‌గా సెంట్రీ వర్సెస్ వాండా విన్నర్స్ ఎవరంటే మన సెంట్రీయే. అండ్ వాండా వాయిడ్‌ని ఎదుర్కోలేకపోవడం చేతన తను ఈ లిస్ట్‌లో వెనకబడింది. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి యానిమేస్ మీద వీడియోస్ చేస్తావా బ్రో? అరే! ఏ క్వెషన్ అడిగావు బ్రో? యానిమేస్ మీద వీడియోస్ చేస్తావా? చేయవా? ఖచ్చితంగా చేస్తాను. మీరు అడిగితే ఖచ్చితంగా నేను ఏ టాపిక్ మీదైనా వీడియో చేస్తా. సో, నేను యానిమేస్‌కి డై హార్ట్ ఫ్యాన్‌ని. అండ్ మన ఛానెల్‌లో ఇప్పటికి చాలా యానిమేస్ మీద వీడియోస్ చేశా. లైక్ యానిమే సజెషన్స్ చేశాను. 'గోకు' మీద ఒక వీడియో చేశాను. 'డ్రాగన్ బాల్' మీద ఒక వీడియో చేశాను. ఇలా చెప్పుకుంటూ పోతే మీకు యానిమేస్ మీద ఏ వీడియో అయినా చేస్తాను. నెక్స్ట్ 'కాంగ్ వర్సెస్ సీమో.' 'కాంగ్' వచ్చేసరికి షీమో. సో, 'కాంగ్ వర్సెస్ సీమో' మాన్స్టర్‌వర్స్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ టైటాన్స్. 'కాంగ్' ఏమో స్కల్ ఐలాండ్‌కి చెందినోడు. షీమో వచ్చేసరికి మదర్ ఆఫ్ టైటాన్స్. అండ్ ఈ ఫైట్‌లో విన్నర్ వచ్చేసరికి షీమో. యాక్చువల్లీ 'కాంగ్‌కి' స్పెసిఫిక్‌గా ఎలాంటి పవర్స్ లేకపోవడం వల్ల షీమోనే గెలిచిద్ది. అండ్ 'కాంగ్‌కి' ఎలాంటి పవర్స్ లేవు. తన ఇంటెలిజెన్స్ అండ్ రా బ్యాటిల్ వల్ల. కాబట్టి 'కాంగ్ వర్సెస్ షీమో' ఫైట్‌లో 'కాంగే' గెలుస్తది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి ఏంటంటే 'అటాక్ ఆన్ టైటన్' సీజన్ 4 తెలుగు డబ్ వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది బ్రో. ఎందుకంటే యానిమే టైమ్స్ వాళ్ళు మనకి అన్ని 'అటాక్ ఆన్ టైటన్' ఇప్పటికి 3 సీజన్స్ డబ్ అయితే ఇచ్చారు తెలుగు. అండ్ సీజన్ 4 కూడా వచ్చిద్ది. సో, అదనమాట ఇవాల్టి వీడియో. మరి వీడియో గనుక నచ్చితే ఏం చేయాలో తెలుసుగా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కేయండి. ఇంకేం కావాలి మాకు? చేసేయండి అది.